నెల్లూరు వెంకటాచలం దగ్గర ఉన్న శిక్షణ కాలేజీ మరమ్మతులు చేయడంతో పాటు గూడూరు బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీసీఎస్ ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్టేట్ బ్యాంక్ ద్వారా ప్రమాద బీమా ₹1,00,00,000, సహజ మరణానికి ₹10 లక్షలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే కారుణ్య నియామకాలలో వెసులుబాటు కల్పించి 16 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులకు జీవితాంతం ఈహెచ్ఎస్ వైద్య సేవలు అందించేలా ఆరోగ్య భద్రత లభించిందని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి వివరించారు. ఆర్టీసీలో సుమారుగా 41,000 మంది మన యొక్క ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళ తోటి మళ్ళా అవుట్ సోర్సింగ్ 8,000, ఆ రకంగా మొత్తం 56,800 మంది ఇంచుమించు హైర్ బస్సులతో డ్రైవర్స్తో సహా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది. అయితే మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే నైట్ అలవెన్స్ ఏదైతే ఉందో, ఈ నైట్ అలవెన్స్ అనేటువంటిది గత ప్రభుత్వం తీసేసింది. మేము వచ్చిన తర్వాత ఈ ₹150 నైట్ అలవెన్స్ని తిరిగి పునరుద్ధరించిన కారణంగా సుమారుగా 2,000 నుంచి 5,000 వరకు కూడా ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఇది ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆర్టీసీలో ఉన్నటువంటి క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆఫీసర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పనిష్మెంట్స్తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ అనేటువంటిది గత ఆర్టీసీలో ఉండేది. అది గత ప్రభుత్వం తీసేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా యథాప్రకారం గతంలో ఆర్టీసీలో ప్రభుత్వంలో కలపనప్పుడు ఏ రకంగా అయితే ఉందో అవన్నీ కూడా తిరిగి మేము పునరుద్ధరించి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మేము స్టేట్ బ్యాంక్తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇవాళ యాక్సిడెంట్ బెనిఫిట్ అనేటువంటిది ₹1,00,00,000 పెంచడం జరిగింది. ఎక్కడైనా సరే మా ఆర్టీసీ కార్మికులు మా బస్సు ప్రయాణంలో యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళకి ₹1,00,00,000, సహజ మరణం అయితే ₹10 లక్షలు ఇచ్చేటట్టుగా కూడా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో అయితే స్టేట్ బ్యాంక్ వాళ్ళతో మేము అవగాహన సదస్సు కూడా ఇక్కడ జరపడం జరిగింది. అట్నే విశ్రాంత ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈహెచ్ఎస్ బెనిఫిట్ అండ్ హెల్త్ బెనిఫిట్ లేకుండా చేసింది గత ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా విశ్రాంత ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఈహెచ్ఎస్ బెనిఫిట్ని మేము పునరుద్ధరించడం జరిగింది. అదే రకంగా ఈ కారుణ్య నియామకాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా పునరుద్ధరించాం. ఈ మధ్య అది ఇస్తూ ఉన్నాం. ఇది కాకుండా మెడికల్ అన్ఫిట్ అయినటువంటి కేసులు సుమారుగా 600-700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేదా పరోక్షంగా వాళ్ళకి మనకి ఫైనాన్స్ బెనిఫిట్ ఇవ్వడం కానీ, రెండిట్లో ఏదో ఒకటి ఈ 670 మంది మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2020 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆ రకంగా ప్రభుత్వంలో ఉద్యోగం కానీ, ఆర్టీసీలో ఉద్యోగం కానీ, లేదంటే వాళ్ళకి బెనిఫిట్ కానీ ఇస్తున్నాం. అట్నే ఆర్టీసీ ఎవరైనా సరే గబక్కని చనిపోతే గత ప్రభుత్వం 15,000 ఇస్తుంటే ఇప్పుడు మళ్ళీ 25,000 పెంచడం జరిగింది. ఈ స్త్రీ శక్తి బస్సు వచ్చిన తర్వాత మా ఎవరైతే డ్రైవర్లు, కండక్టర్లకి అంతకుముందు డ్రైవర్స్కి 800 ఉంటే ₹1,000, కండక్టర్లకి 700 ఉంటే ₹900, ఆ రకంగా మేము అలవెన్స్లు కూడా ప్రత్యేకంగా పెంచడం జరిగింది. ఇది కాకుండా మా ప్రభుత్వం ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క హెల్త్ బెనిఫిట్ ఏదైతే ఉందో దీనికోసం మేము అనేక రకాల డిస్పెన్సరీస్ని నరసరావుపేటలో కానీ, అలిపిరిలో కానీ, అదే రకంగా నంద్యాలలో అనేక ప్రాంతాల్లో కొత్త Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel